దక్షిణాసియాలో అతిపెద్ద అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శనకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. వ్యవసాయ అనుబంధ రంగమైన పౌల్ట్రీ ప్రదర్శనలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పుల నేపథ్యంలో 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో 2025 కార్యక్రమం జరగనుంది. ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రదర్శనలో భారత్తో పాటు విదేశీ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులు ప్రదర్శించనున్నారు. అంతర్జాతీయంగా పౌల్ట్రీ రంగంలో వస్తున్న కొత్త మార్పులు, వినూత్న ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రదర్శించడానికి పారిశ్రామికవేత్తలు, రైతులకు సువర్ణ అవకాశమని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయస్ తెలిపారు. ఈ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణి అందిస్తారు. పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో ఏదైతే ఉందో ద లార్జెస్ట్ బిగ్గెస్ట్ ఎక్స్పో అనే చెప్పాలి. సక్సెస్ఫుల్గా 16 ఎడిషన్స్ కంప్లీట్ చేసుకుంది అండ్ 17th ఎడిషన్ ఈ ఇయర్ అయితే జరగబోతుంది. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం కనుక్కుందాం. సార్ నమస్తే. సక్సెస్ఫుల్గా 16 ఎడిషన్స్ కంప్లీట్ చేసుకున్నారు. 17th ఎడిషన్ హౌ మెనీ ఎగ్జిబిటర్స్ అండ్ విజిటర్స్ని మీరు పౌల్ట్రీ ఇండియా 17th ఎడిషన్ 26th, 27, 28 నవంబర్లో హైటెక్స్లో జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ పౌల్ట్రీలో సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్, దానికి ఒక పేరు వచ్చింది. ఈ ఎగ్జిబిషన్ లాస్ట్ ఇయర్ మాకు 42,000 విజిటర్స్ మా దగ్గర వచ్చినారు. ఈ సంవత్సరం మేము 50,000 ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, దాదాపు 50 కంట్రీస్ నుంచి. అప్రాక్సిమేట్లీ 500 ఎగ్జిబిటర్స్ ఉన్నారు. దేశాలు వేరే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా, విదేశాల నుంచి కూడా కంపెనీలు ఉన్నారు. ఈ ఒక ఎగ్జిబిషన్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ. ఈ ఎగ్జిబిటర్స్ అనేవాళ్ళు ఇంకొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి, కొత్త వాళ్ళు రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి, సో వాట్ ఈస్ దట్ అంటే మధ్యలో ప్లాట్ఫామ్ ఏది సార్? పౌల్ట్రీ ఇండియా ఇక్కడ చిన్న పెద్ద ప్లాట్ఫామ్ ఫార్మర్ అని ఉండదు. మా దగ్గర అంత సొల్యూషన్ ఉంటుంది. చిన్న ఫామ్ ఎట్లా, చిన్న నుంచి పెద్ద ఫామ్ చేసుకోవాలా, పెద్ద నుంచి ఇంకా టెక్నాలజీ అప్గ్రేడ్ చేసి ఎట్లా చేసుకోవాలా అంటే వీఆర్ గెటింగ్ యూ ద వరల్డ్ టు యూ. ఒక వేరే ప్రపంచం నుంచి మొత్తం ఎట్లా బయట దేశాల్లో అవుతుంది, ఈ దేశాల్లో కూడా, మన దేశాల్లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. వితౌట్ పేయింగ్ ఎనీ వీసా ఛార్జెస్, వితౌట్ గోయింగ్ టు ఎనీ అదర్ కంట్రీ, మన దగ్గర, మన దేశంలో, మన భారతదేశంలో, మన తెలంగాణలో గర్వంగా ఈ ఎగ్జిబిషన్ వచ్చి మనం చూసుకోవచ్చు అండ్ నేర్చుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ 17th ఎడిషన్కి ఏదైనా స్పెషలైజేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయి? ఈ 17th ఎడిషన్ మోస్ట్లీ ఇస్ బేసిక్లీ టెక్నాలజీ అప్గ్రేడ్మెంట్స్ అండ్ ఇన్ క్లైమేట్ చేంజ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదంతా ఇక్కడ చూసుకోవచ్చు. వచ్చి అర్థం చేసుకుంటే ఈ 3 days కూడా మీకు సరిపోదు, అట్లా పెద్ద ఎగ్జిబిషన్ ఉంటుంది ఇది. సో యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ డే హౌ యూ వాంట్ టు మూవ్ అండ్ అకార్డింగ్లీ యూ కెన్ కమ్. ఆల్రెడీ 500+ ఎగ్జిబిటర్స్ మీతో స్టిక్ ఆన్ అయి ఉన్నారు అండ్ న్యూ ఎగ్జిబిటర్స్కి ఏమైనా ఛాన్స్ ఉందా? ఎగ్జిబిటర్స్ దే హ్యావ్ టు అప్లై, ఎందుకంటే బుకింగ్స్ ఆర్ టోటలీ ఫుల్. దే షుడ్ అప్లై ఇమీడియట్లీ, దెన్ ఓన్లీ వీ ఆల్సో ఎంకరేజ్ స్టార్టప్స్. సో కొత్త వాళ్ళు కూడా రావచ్చు దీనికి. చూసుకున్నట్లయితే 16th ఎడిషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 17th ఎడిషన్స్లోకి అయితే ఈ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో అయితే రాబోతుంది. అండ్ ఈ నవంబర్ 26, 27, 28న ఈ ఎక్స్పో అనేది హైటెక్స్లో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. అండ్ ఎస్పెషల్లీ 500+ ఎగ్జిబిటర్స్తో అండ్ లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే 46,000+ విజిటర్స్ అయితే వాళ్ళు గ్యాదర్ చేయడం జరిగింది. అండ్ ఈ సంవత్సరం అయితే వాళ్ళు 50,000కు పైగా విజిటర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి స్టార్టప్ కంపెనీస్ నుంచి అండ్ బిగ్ స్కేల్ వరకు కూడా అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ ఎక్స్పోలో పాల్గొనవచ్చు. అండ్ అలాగే విజిటర్స్కి కూడా పాసెస్ అనేవి వాళ్ళ వెబ్సైట్లో అనేది ఉంటాయి. సో పౌల్ట్రీ ఇండియా expo.in అనే వెబ్సైట్ని అయితే మీరు రీచ్ అయినట్లయితే మీరు ఈ ఎక్స్పోలో పాల్గొనడానికి పాసెస్ కూడా వస్తాయి. కాబట్టి ఈ 17th ఎడిషన్ కోసం అయితే కంపల్సరీగా అందరూ పాల్గొనాలని ఆయన చెప్తున్నారు.